హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వేకువకాల సమయమున వేకువకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, చాలా కాలం తర్వాత దేవుడు మరొక ఈ యొక్క వాక్యానికి మీ ముందుకు తీసుకొని వచ్చారు. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా అనుకున్నాము. దేవుని యొక్క లేఖనాన్ని కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు ఆయన మాటలలో 103వ సంకీర్తనలో ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు. 103వ సంకీర్తన 5వ వాక్యము, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలులతో నీ హృదయములను తృప్తిపరచుచున్నాడు. ఈ వాక్యములోని సారాంశాన్ని జాగ్రత్తగా మనము గమనించినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చేయడానికి సమర్థుడో ఈ యొక్క 5 వచనాలలో మరీ స్పష్టంగా భక్తుడైనటువంటి దావీదు వ్రాస్తూ ఉన్నారు. మొదటిగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి మేలులలో దేనిని మరువకము అని ఆయన చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఎందు నిమిత్తం అంటే ఎక్కడో అగమ పాతాళ లోకములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దావీదు. తన జీవితంలో ఏ ఆశలు లేనటువంటి, తనకున్నటువంటి ఆశలన్నీ కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తండ్రి చేత తృణీకరించబడినవాడు, అన్నల చేత నిషేధించబడినవారు, అసహ్యమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడు దావీదు. ఎక్కడో అరణ్యములో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకొని అందనం ఎక్కించి ఒక సింహాసనాన్ని ఆయనకి అనుగ్రహించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, తనకు కలిగినటువంటి శరీర ఆశలను బట్టి, నేత్రాశలను బట్టి పాపములో పడిపోతూ ఉన్నాడు. పాపములో పడిపోయిన తరువాత తాను పశ్చాత్తాప్తుడై దేవుడు ఆ పాపాన్ని హెచ్చరిస్తూ ఆ పాపాన్ని జ్ఞాపకం చేసిన దావీదును బట్టి దావీదు తన జీవితంలో పశ్చాత్తాపడుతూ ఉన్నారు. పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు. అగమ పాతాళ లోకములో ఉన్నటువంటి నన్ను ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాధికారం ఇచ్చి నాకు ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉంచావు. అనుక్షణము కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి క్రమములో కూడా నేను పాపములో పడిపోయా, శాపానికి గురైపోయా, లోనైపోయా అని తన్ను తాను బాధపడుతున్నటువంటి నేపథ్యములో తనకున్నటువంటి స్థితిని, ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను నేను కాళ్ళ తన్నుకొని వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళాను. ఒకవేళ నా పరిస్థితి ఏమైపోతుంది, నన్ను తిరిగి దేవుడు అదే స్థాయికి, అదే స్థితికి తీసుకుని వెళ్తారా, లేక అంతకన్నా నీచమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తారా అని దావీదు తన్ను తాను ఆలోచన చేస్తున్నటువంటి సందర్భములో అక్కడ ఏం జరుగుతుందంట, ఆలోచన చేస్తున్నటువంటి సందర్భములో అక్కడ జరుగుతున్నటువంటిది ఆలోచన ఏమిటంటే, దేవుడు తన స్థాయిని అధికము చేస్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే పశ్చాత్తాపడ్డాడు, చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. అయితే దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చేయడానికి సమర్థుడో ఆయన ఆశ్రయించిన ప్రజలకు ఒక భరోసాని ఆయన ఇస్తూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరును మనము గమనించగలము. ఎందు నిమిత్తం అంటే దేవుడు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి, ప్రతి మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధముగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడని 5వ వాక్యములో స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఏమిటంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లుగా మేలులతో నిన్ను తృప్తిపరచుచున్నాడు అని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, పక్షిరాజు యవ్వనము, పక్షిరాజు వృత్తాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో విని ఉండవచ్చు. కానీ ఈ యొక్క వృత్తాంతాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. పక్షిరాజు అంటే గ్రద్ద. ఈ గ్రద్ద చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటిది, ఏ జాతితో కూడా కలవనటువంటిది. ఒకవేళ గ్రద్ద ఆ యొక్క విహాంగము అదంతయు కూడా ఎక్కడో ఆకాశము పైన మనుష్యునికి, నరమాతృనికి కనపడినటువంటి ఆ స్థాయికి వెళ్ళి అక్కడ చక్కగా ఎగురుతూ ఉంటుంది. తనకు ఆహారముగా ఏదైనా సరే సమకూర్చబడితే భూమిపైన అది నేరుగా చూడగలిగినటువంటి
ఆ కన్నులు కలిగినటువంటి ఆ కన్ను ఒక్కసారిగా తన ఆహారాన్ని స్వీకరించి మళ్ళీ తిరిగి పైకి వెళుతుంది. ఇది 35 సంవత్సరాల కాలంలో తన జీవితాన్ని అది ఏమి చేస్తుందంటే, ముసలి అంటే వృద్ధాప్యానికి చేరువుగా ఉన్నటువంటి సమయములో ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఎత్తైనటువంటి శిఖరానికి వెళ్ళి ఇరుకైనటువంటి బండల మధ్య తమ ఆహ్, ఐ మీన్ వృద్ధాప్యములోనికి వెళ్ళినటువంటి తన శరీరము తెల్లబడినటువంటి ఆ యొక్క తనకి ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఈకలు ఇవన్నిటితో బండబారిపోయినటువంటి ముక్కు, వంకర్లు తిరిగిపోయినటువంటి గోళ్ళు, ఈ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వృద్ధాప్యములో మనము చూడగలము వృద్ధుల్ని. వారి యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయో పక్షిరాజు కూడా అదే స్థాయికి వెళ్ళిపోయి ఇరుకైనటువంటి బండల మధ్య అదేం చేస్తూ ఉంటుందంటే, తనకు మొద్దు మారిపోయినటువంటి ఆ ముక్కుని నేలకేసుకొని కొట్టుకుంటూ ఉంటుంది. నేలకేసుకొని కొట్టుకొని ఆ ముక్కు ఊడిపోయేంత వరకు కూడా ఎంతో బాధతో వేదనతో అది ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటుంది. తనకున్నటువంటి ఆ తెల్లబారినటువంటి ఈకలు ప్రతీదీ కూడా పీకి పెకిలించి వేసి, తనకున్నటువంటి ఆ వంకర్లు తిరిగిపోయినటువంటి గోళ్ళు, అంటే వేటకు సహాయము లేనటువంటి ఆ గోళ్లను బండకేసి బాదుకొని వాటిని రక్తము వచ్చేలాగా ఆ యొక్క గోళ్లను ఊడేటట్లుగా ఆ క్రమము జరిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనకున్నటువంటి వృద్ధాప్యములోనికి వెళ్ళినటువంటి చర్మాన్ని ఇరుకైనటువంటి బండలలో అటు ఇటు తిరుగుట ద్వారా ఆ యొక్క ఇరుకైనటువంటి ఆ బండల రాపిడికి తన పాతగిల్లినటువంటి శరీరము మొత్తము కూడా రక్తమయముగా మారి ఆ శరీరం అంతయు కూడా ఊడిపోయి ఎంతగానో ప్రయాసపడుతుంది. తిరిగి మళ్ళీ క్రొత్తదగు శరీరము, ఆ క్రొత్త ముక్కు, కొత్త గోళ్ళు, అప్పటే వస్తున్నటువంటి వెంట్రుకలు, ఇవన్నీ ఒక సరి అయినటువంటి క్రమము జరగడానికి ఇంచుమించుగా 6 నెలల ప్రాయము పడుతుంది ప్రియులారా. ఈ 6 నెలల సమయములో తను ఏం చేస్తుందంటే, ఆహారము తీసుకొనకుండగా ఉన్నతమైనటువంటి ఆ యొక్క శిఖరానికి వెళ్ళి తను ఎంతగానో వేదన చెందుతూ, బాధ చెందుతూ, కష్టపడుతూ ఉంటుంది, ప్రయాసపడుతూ ఉంటుంది. ఈ క్రమములో పాతవన్నీ కూడా విడిచిపెట్టి తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చుకొని ఎంతో శోధన చెందుతూ ఆకలి దప్పులను కట్టుకొని తన జీవితాన్ని ఏం చేస్తుందంట, మరి యొక్క 35 సంవత్సరములు బ్రతకడానికి దేవుడు దానికి అవకాశం ఇస్తారంట. హల్లెలూయా! ఎంత గొప్ప ఆ యొక్క జీవితాన్ని మార్చుకుంటుందో, మలుచుకుంటుందో ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకోగలం ప్రియులారా. క్రైస్తవుని యొక్క జీవితము కూడా అంతే. తప్పు చేసినటువంటి వ్యక్తి పశ్చాత్తాపడి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుడు తన చిత్తములో ఏమై ఉన్నాడో తెలుసుకునే క్రమములో ఉపవాసం ఉండాలా, ప్రత్యేకించబడాలి, ఉపవాస దినాలు నెలకొల్పుకొని తన జీవితములో ఒక పరిమళ భరితమైనటువంటి జీవితం వచ్చేంత వరకు కూడా, రూపాంతరము చెందేంత వరకు కూడా తన జీవితంలో ఏం జరగాలంట, ఒకలాంటి దేవుని పట్ల విధేయత కలిగి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విధముగా ఆ క్రమాన్ని అలవర్చుకున్నట్లయితే నూతన పరచబడటం అది చాలా కష్టతరమైనటువంటి కార్యమే. కానీ దేవుని ఆయన పట్ల విధేయత కలిగి నూతన పరచబడాలి అని అనుకున్నట్లయితే కనుక దేవుడు తప్పకుండా నూతన పరచబడడానికి ఆయన ఎంతగానో అవకాశం ఇస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను పాపములోనే మునిగిపోయా, శాపములోనే ఉండిపోయాను, కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుణ్ణి గనక నీవు ఆశ్రయించినట్లయితే, ఆయన పాదములు పట్టినట్లయితే దేవుడు ప్రతి సమస్య నుండి కూడా నిన్ను ఆయన బయటకు తీసుకుని వచ్చి నీ యొక్క జీవితాన్ని పరిమళభరితంగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆశపడుతూ ఉన్నావా ప్రియుడా? ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా యాకోబు మోసగాడిగా ఉన్నట్లయితే, యాకోబు వ్యసనపరుడిగా ఉన్నట్లయితే, యాకోబు స్వార్థపరుడిగా ఉన్నట్లయితే, తన కుటుంబం నిమిత్తము ప్రయాసపడినట్లయితే గనక యాకోబు లాగానే ఉండేవాడు. కానీ ఒక రాత్రంతయు కూడా పెనుగులాడుతా, ప్రార్థనలో గడుపుతా, దేవుణ్ణి బ్రతిములాడుకుంటా, ఎప్పటి వరకు కేవలము ఈ లోక ప్రకారముగా నడిచా,
ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించా, కానీ ఇక నుంచి నేను మార్పు చెందాలని ఆశపడుతూ ఉన్నా. ఈ మార్పు కొరకు నేను నేను ప్రయాసపడుతూ ఉండగా నా మార్పుని మీరు కనిపెట్టండి, నా మార్పుని మీరు ఆశీర్వదించండి అని చెప్పిన వెంటనే దేవుడు తన మార్పుని ఆ మోసగాడిగా ఉన్నటువంటి యాకోబుని మార్చి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఇశ్రాయేలుగా మారుస్తూ ఉన్నాడంట. అంతేకాకుండా ఆ ఇశ్రాయేలీలుగా మారినటువంటి వ్యక్తి కుటుంబములో నుండి ఆయన ఈనాడు దేవుని యొక్క ప్రియ కుమారుడిగా, మనుషులు చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వస్తూ ఉన్నారు. ఆ వస్తూ ఉన్నటువంటి క్రమములో అక్కడ ఏం జరుగుతుందంట, బిలాము అంటూ ఉన్నాడు, బాలాకు చెప్పినటువంటి మాటలను బట్టి బిలాము అంటూ ఉన్నాడు, యాకోబుల నక్షత్రము ఉదయించెను. హల్లెలూయా. నిజముగా నీ జీవితములో ఒక నక్షత్రముగా వెలగాలి అంటే, నీ జీవితము భరితముగా మార్చబడాలి అంటే గనుక దేవుని నీవు ఆశ్రయించి నీ పాపములు ఒప్పుకున్నట్లయితే సమస్తాన్ని మర్చిపోయి ఆయన నీ పట్ల కృప కలిగి సమస్తమును కూడా ఆయన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడి వాక్యములను దీవించునుగాక. ఆమేన్.